చైనాలో అతి పెద్దదైనటువంటి కుట్ర జరిగింది. జిన్‌పింగ్‌ని చంపేయడానికే కుట్ర చేశారో, జిన్‌పింగ్‌ని దించేయడానికి కుట్ర చేశారో తెలీదు. ఇప్పుడు ఆ కుట్రని పసిగట్టినటువంటి జిన్‌పింగ్ వాళ్ళందరిని పట్టుకున్నాడు. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలదే. జిన్‌పింగ్‌కి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో 2 గంటల ముందు కుట్రని ఛేదించారు. ఇందులో భాగంగా ఇద్దరు సైనిక జనరల్స్‌తో పాటుగా 3000 మందిని అరెస్ట్ చేశారు. మిలిటరీ పర్సనల్స్ వీళ్ళందరూ గూడా. వాళ్ళ కుటుంబాలను గూడా అరెస్ట్ చేశారు. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ఇందులో ఒకళ్ళొచ్చేటప్పటికి ఏది కుట్రకి సూత్రధారులు, పాత్రధారులు అన్నటువంటి చర్చ జరుగుతోంది. మొత్తం ముగ్గురు సైనిక అధికారులు విడాంగ్ అనేటటువంటి సీఎంసీ వైస్ చైర్మన్, అట్లాగే సీఎంసీ మెంబరు, క్రియేటర్ ఆఫ్ ద సీఎంసీ పొలిటికల్ వర్క్ డిపార్ట్మెంట్ మియో హువా, ఇతను కీలకమైనటువంటి వ్యక్తి. అదే సందర్భంలో హాంగ్ఫు సీఎంసీ మెంబరు, నేషనల్ డిఫెన్స్కి సంబంధించి ఈ ముగ్గురు కలిసి కుట్ర చేశారు జిన్‌పింగ్‌ని దించడానికి. అయితే చైనాకి సంబంధించిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఈ 20th పార్టీ కాంగ్రెస్ తర్వాతన సందర్భంలో ఈ కుట్రకి సూత్రధారులైతే వాళ్ళని కంట్రోల్ చేసుకొచ్చి వాళ్ళందరినీ జైళ్లలో పెట్టి ఈవెన్ అమెరికాకి అణు సమాచారాన్ని కూడా ఇచ్చినటువంటి సైనిక జనరల్ కూడా లోపల పెట్టి ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది చైనా.